నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. రాష్ట్రంలో 2 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పక్షాలైన అధికార వైసీపీ, విపక్ష టీడీపీ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. తమ గెలుపు నల్లేరుపై నడకలా ఉంటుందని భావించిన ఉభయ పార్టీల అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థులు కంటికి కునుకు లేకుండా చేస్తున్నారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వల్ల తమ గెలుపుకు ఎలాంటి డోకా ఉండదని బయటకు చెప్తున్నా లోపల మాత్రం వారు చీల్చే ఓట్లు తమ గెలుపుకు ఆటంకంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. రాయలసీమలోని హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద పోటీ చేస్తుండగా, ఉత్తరాంధ్ర విజయనగరంలో మీసాల గీత ఎన్నికల బరిలో నిలబడడం ప్రధాన పక్షాలకు మింగుడు పడడం లేదు. ఎవరి ఓట్లకు గండి కొడతారన్నది రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ టీడీపీ నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించి మూడోసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. బాలకృష్ణను ఓడించాలని వైసీపీ మహిళా అభ్యర్థి దీపికను రంగంలోకి దింపింది. హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద పోటీ చేశారు. హిందూపురం అసెంబ్లీ లేదా ఎంపీ సీటు కోసం గతంలో పరిపూర్ణానంద స్వామీజీ ప్రయత్నించారు. అయితే కుదరకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఆధ్యాత్మిక గురువు శ్రీ పీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ఎన్నికల బరిలో నిలవాలని పరిపూర్ణానంద భావించారు. కానీ పొత్తులో ఈ సీటు టీడీపీకి వెళ్లడంతో నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో అసంతృప్తికి గురైన స్వామి పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. దేశంలో హిందూ అనే పేరున్న నియోజకవర్గం ఇదేనని, అందుకే తాను హిందూపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని పరిపూర్ణానంద స్వామి గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నారు. ఈ కారణంతోనే హిందూపురం అసెంబ్లీ లేదా హిందూపురం ఎంపీ సీటును ఆయన ఆశించారు. కానీ ఆ 2 సీట్లు ఆయనకు దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బాలయ్య ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. పరిపూర్ణానంద పోటీ వలన కూటమి ఓట్లు చీలి తమ గెలుపుకు బాటలు వేస్తోందని వైసీపీ భావిస్తోంది. అయితే ఈ నియోజకవర్గంలో స్వామి పరిపూర్ణానంద ఎవరి ఓట్లకు గండి కొడతారన్నది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. విజయనగరం పేరెత్తితేనే గుర్తొచ్చేది మూసపాటి రాజుల వంశం. రాజ్యాలు పోయినా వీరికి కుటుంబ చరిత్ర మాత్రం ఇంకా ఘనంగానే ఉంది. ఈ కుటుంబం కొన్ని దశాబ్దాలుగా విజయనగరం రాజకీయాలను శాసిస్తోంది. అశోక్ గజపతి రాజు 1972 నుండి 1999 వరకు 6 పర్యాయాలు, తర్వాత 2009లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2004లోనే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని చిత్తు చేస్తూ వచ్చిన ఆయన ఒక మహిళా నేత ధాటికి కూలిపోయారు. ఆమె మీసాల గీత. తూర్పు కాపుల సామాజిక వర్గానికి చెందిన ఆమె ప్రజారాజ్యం నుండి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీకి ముచ్చెమటలు పట్టించారు. అప్పటి వరకు భారీ మెజార్టీతో గెలుస్తూ వచ్చిన అశోక్ గజపతిరాజు గీత ఎంట్రీతో ఓటమి అంచుల వరకు వెళ్లాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయన కేవలం 3000 ఓట్ల మెజారిటీతో సర్దుకోవాల్సి వచ్చింది. అనంతరం గీత కూడా టీడీపీలో చేరారు. ఆమె సామాజిక వర్గ బలాన్ని గుర్తించిన చంద్రబాబు 2014 ఎన్నికల్లో గీతకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అధినేత చెప్పడంతో గజపతి రాజు కూడా అసెంబ్లీ స్థానాన్ని వదిలి లోక్సభ స్థానానికి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గీత 15,000 ఓట్ల మెజారిటీ సాధించి సంచలనం సృష్టించారు. అప్పటి నుండి గజపతి రాజుల ఆధిపత్యాన్ని తట్టుకుంటూ పార్టీలో జిల్లాలో ఎదుగుతూ వస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం అశోక్ గజపతి రాజు ఒత్తిడితో చంద్రబాబు ఆమెను పక్కన పెట్టి అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజుకు టికెట్ ఇచ్చారు. అయితే ఆమె ఎన్నికల్లో ఓడిపోయారు. టికెట్ దక్కని గీత అధిష్టానం మీద కోపం పెంచుకున్నారు. ఎన్నికల తర్వాత అయినా పార్టీలో ప్రాముఖ్యత దక్కుతుందని ఆశిస్తే అది కూడా దక్కకపోవడంతో గీత ఎదురు తిరిగారు. పార్టీలోనే ఉంటున్నా సొంత రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. ఈసారి ఎన్నికల్లో తనకు టీడీపీ సీటు వస్తుందని ఆమె ఆశించారు. అయితే సీటును అశోక్ గజపతి రాజుకు కేటాయించడంతో గీత ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆమెను పోటీ నుంచి విరమింపజేసేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనికి తోడు ఆమెకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం అదితి గజపతి రాజుకు షాక్ ఇచ్చినట్లయింది. అధికార వైసీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో విజయం సాధించిన కోలగట్ల వీరభద్రస్వామి తిరిగి పోటీ చేశారు. మీసాల గీత రెబల్ గా బరిలో ఉండడంతో కూటమి ఓట్లు చీలి తన గెలుపుకు దోహదపడుతుందని కోలగట్ల ఆశాభావంతో ఉన్నారు. అయితే గీతకు సామాజిక వర్గ బలంతో పాటు అధికార వైసీపీలో అభిమానులు ఉన్నట్లు చెప్తున్నారు. ప్రధాన పక్షాల అభ్యర్థులకు దీటుగా ఆమె ప్రచారం సాగింది. తనదే గెలుపు అన్న ధీమాతో గీత ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ముక్కోన పోటీ నెలకొంది. దీంతో విజయనగరంలో విజేత ఎవరన్నది ఉత్కంఠంగా మారింది.